ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 10 సంవత్సరమంతా బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 2వ దినవృత్తాంతములు 34, 35, 36 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 22 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని కృప మిమ్మలను ఎల్లవేళలా ఆవరించి మీ సకల బలహీనతలలో మిమ్మలను బలపరచునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు మారనివాడు. ఆయన తన స్వభావ లక్షణాలు ఎన్నడూ మార్చుకోడు. ఎన్నడూ కూడా ఆ లక్షణాలు మారవు. ఆయన శక్తి మారదు, ఆయన మహిమ మారదు, ఆయన వాగ్దానాలు మారవు, ఆయన మాట మారదు, ఆయన ప్రభావము, ఆయన యొక్క అధికారము, ఆయన ప్రేమ, ఆయన యొక్క సహనము ఎన్నడూ కూడా మారదు. ఆయన యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నవాడు, మార్పు లేని దేవుడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. తనను గురించి తాను ఇస్తున్న సాక్ష్యం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మారడు. ఆయనకి మార్పు లేదు. గమనముల వలనైనటువంటి ఛాయ ఆయనకి లేదు. ఆయన చలించబడడు. ఆయనకు చలనము లేదు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మార్పు నొందుతాం, మనం మారుతాం, మన మాటలు మారుతాయి, మనం చేసిన ప్రమాణాలు మారుతాయి, మనం చేసిన ఒడంబడికలు మారుతాయి. కానీ దేవుని యొక్క నిబంధన ఎన్నడూ మారదు. ఆయన ఎన్నటెన్నటికి ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఈ ఒక్క లక్షణమే మనమందరం ఆయన వైపు చూడడానికి మనకి ప్రోత్సాహమును, ధైర్యమును కలిగించింది. ప్రియా దేవుని బిడ్డలారా, కాలములను, సమయములను మార్చగలిగిన వాడు, మారాను మధురముగా చేయగలిగినటువంటి వాడు, ఇరుకును విశాలముగా మార్చగలిగినటువంటి వాడు, శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి వాడు ఇదిగో నీ చేరువలో ఉన్నాడు. మార్పులేని మన ప్రభు నీ ప్రక్కన ఉన్నారు. నీవు ఆయన తట్టు చూడు, ఆయనను పట్టుకో, నీ మనోనేత్రాల ముందు ఆయనను నిలబెట్టుకో, ఆయనను దర్శించు. ఆయన వాగ్దానాలు ఎన్నడూ మారవు గనుక నీవు ఆయన వాగ్దానాల మీద ఆధారపడు. దేవా, నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మారని దేవుడివైనా నీకు నన్ను నేను అర్పించుకుంటున్నాను. నా తండ్రి, నాకు సహాయము చేయమని దేవుణ్ణి బతిమాలుకో. ఈరోజు దేవుని కృప నేను ఆవరించడమే కాదు, దేవుడు నీ కొరకు ఒక ద్వారమును తెరవబోతున్నాడు. ఆయన నీకు అత్యంత ప్రియుడిగా ఉన్నాడు కనుక నీకు గొప్ప బహుమానమును ఆయన దయచేస్తారు. ఒక ఊటని నీ కొరకు ఆయన తీస్తున్నాడు. నిన్ను తృప్తిపరిచి, నీ హృదయ వాంఛను తీర్చి, నిన్ను సమతలమైన మార్గములో నడిపిస్తాడు. నీ కరుకు మార్గాలు నున్నవిగా మారుతాయి.
నీ లోయలు సమతలముగా మారతాయి. నీ గుట్టలు, నీ మెట్టలు సరళమైపోతాయి. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్న ప్రభు నాయనా, మా ప్రియులను కనికరించండి. మారని, మార్పులేని వ్యక్తిత్వము, శక్తియు, అధికారమును కలిగిన వాడు మా నాయన, మా ప్రియులను దర్శించి బలపరచుమని, మీరు వర్ధిల్ల చేయమని ఘనత, మహిమ, ప్రభలు నీకే అర్పించుకుంటూ వారు ఆశించిన రేవుకు చేర్చి వారికి ఒక అద్భుతమైన కార్యం జరిగించి వారిని తృప్తిపరచుమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.